హిట్ టీవీ ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. 25 మే నెల గురువారం రోజున మనకు వ్యాస పౌర్ణమి, వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ అంటే వారు పుట్టినటువంటి తిథి జన్మించి అంటే వారు జన్మించినటువంటి రోజు వస్తుంది. ఆ రోజు గురు పరంపర అనేది మన భారతదేశంలో ఉంది కనుక ఆ రోజు వాళ్ళ గురువుల్ని శాల్వాలతో, వస్త్రాలు ఇచ్చి వారిని సత్కరిస్తారు. పూర్వము ఈ యొక్క వ్యాసుడు ఎవరి కొడుకు? పరాశరుడు కొడుకు. పరాశరుడు యొక్క గంగ ద్వారా జన్మించినటువంటి వాడు, గాంగేయుడు. అయితే వ్యాస మహర్షి పరాశరుడికి జన్మించినటువంటి వాడు. ఈ యొక్క వేదవ్యాసుడు అనే నామము ఆయనకి ఎలా వచ్చింది? వేదాల్ని విభజించి, అంటే వేదరాశి అంతా ఒకే దగ్గర ఉండేది. అంటే వేదవ్యాసుల వారు వేదాన్ని 4 భాగాలుగా విభజన చేసే ముందే చాలా మట్టుకు వేదరాశి ఏమైందో ఎవరికీ తెలియదు. అంటే కొంత రాక్షసుల ద్వారా, కొంత దుర్మార్గుల ద్వారా కొంత వేదరాశి నశించింది అని చెప్పుకోవచ్చు. అలా వేదాల్ని ఋక్, సామ, అథర్వ, యజుర్వేదాలుగా 4 భాగాలు చేశాడు కాబట్టి వేదవ్యాసుడయ్యాడు. ఆయన జన్మించింది ఎక్కడ? బదరికావనంలో పుట్టి పెరిగింది. రేగుపళ్ళు చెట్లు ఎక్కువగా ఉంటాయి. బదరిక అంటే రేగుపండు అని అర్థం. కాబట్టి బాదరాయనుడు అంటారు. ఆయన నల్లగా ఉంటాడు కాబట్టి ఆయనను కృష్ణద్వైపాయనుడు అని కూడా అంటారు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. విష్ణువు యొక్క అంశనే విష్ణువే వ్యాసునిగా జన్మించాడు భూమిపై. మరి ఆయన చేసే అంటే సామాన్య మానవుడు చేయవలసినటువంటి కార్యం చేయలేదు, వేదవ్యాసుడు చేసిన పని. అయితే వ్యాసుడు 555 బ్రహ్మసూత్రాలు రచించాడు. దానికి భాష్యాలు వ్రాస్తూనే ఉన్నారు. కానీ అందులో అత్యంత ప్రశస్తమైనటువంటిది ఆదిశంకరాచార్యుల వారి భాష్యం. తర్వాత ఈ యొక్క ఉపనిషత్తులు మనకు 1280 ఉపనిషత్తులు ఉండేవండి. ఈ యొక్క వ్యాసుడు ఏం చేశాడంటే వాటిని 108 ఉపనిషత్తులుగా క్రోడీకరించాడు. ఇన్నైతే కలియుగంలో, ఎందుకంటే అంత ఓపిక లేదు మనకు, 108 ఉపనిషత్తులుగానే చేశాడు. దాంట్లో ముఖ్యమైనవి 10 ఉపనిషత్తులు సరిపోతాయని ఆదిశంకరాచార్యుల వారు మనకు సెలవిచ్చి ఉన్నారు. ఈ 10 ఉపనిషత్తులు చదివితే 108 ఉపనిషత్తుల్లో ఉన్న ఆ యొక్క జ్ఞానం మనకు వచ్చేస్తుంది. వ్యాసుడు ఇంకా చెప్పుకుంటూ పోతే మహాభారతానికి ఒక ముఖ్యమైన వ్యక్తిగా మనం ఇది చేయవచ్చు. ఎందుకంటే అంబిక, అంబాళిక అనేటువంటి ముగ్గురిని కాశీ దేశం నుండి ఈ యొక్క గాంగేయుడు, భీష్ముడు ఓడించుకొని తీసుకొని వస్తే ఈ అంబికతో, అంబాళికతో 2 సంతానాన్ని, ఒక దాసీతో విదురుడు, ఈ ముగ్గురికి తండ్రి వ్యాసుడే. ఆ రకంగా భారతాన్ని పెంపొందించడం జరిగింది. భారతానికి మూలకారకుడే వ్యాసుడు. తర్వాత ఈ విధంగా ఉపనిషత్తులకు 108 ఉపనిషత్తులుగా చేశాడు. అయితే ఇంకొక గమ్మత్తైన విషయం మనం ఏం చెప్పుకోవాలంటే, ఈయన మహాభారతం రచించే ముందు ఎవరు తాను రాయలేదు, తను చెప్పాడు. కానీ తనకు తగినటువంటి గంటం పట్టి వ్రాసేటువంటి వాడు కావాలి. అంత బ్రహ్మాండమైనటువంటి వ్యక్తి కావాలి. దమ్ము అంటే వ్యాకరణాది శాస్త్రాల యందు, సర్వశాస్త్రాల యందు నైపుణ్యం ఉన్నటువంటి వాడు కావాలి. ఎవరబ్బా అని వెతికాడు. అప్పుడు నారద మహాముని వచ్చి, అయ్యా ఇంకెవరి వల్ల కాదు, గణపతిని దగ్గరికి వెళ్ళి ప్రార్థించండి, మీ కార్యం సిద్ధిస్తుంది అన్నాడు. సరి అయిన సమయానికి చక్కటి సలహా ఇచ్చావు నాయన అని గణపతి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. అయితే గణపతి ఒక కండిషన్ పెట్టాడు. ఏమనంటే, మీరు చెప్తూ ఉంటే నేను గంటము ఆపను, మీరు చెప్తూనే ఉండాలి. అట్లా అంటే అట్లాంటి మహాత్ములు వాళ్ళు. కాబట్టి ఆ యొక్క సరే చివరాఖరికి సరే కొన్ని చోట్ల మీకేమైనా అనుమానాలు వచ్చినప్పుడు, వ్యాసునికి అనుమానం వస్తే తనే నింపేశాడు శ్లోకాల్ని.
అంటే ఇది ఈ గాథ ప్రశస్తిలో ఉంది. కొందరు కాదు అనంటే అది అట్లా కూడా అయ్యి ఉండొచ్చు. నేను స్వయంగా చూడలేదు కదా! నేను కూడా శాస్త్రాల ప్రమాణంగా వాటిని చదివి వాటి ప్రమాణంగా చెప్తూ ఉన్నాను. ఇలా మహాభారతాన్ని దాన్ని పంచమ వేదంగా భావిస్తాం. మహాభారతాన్ని తప్పకుండా ప్రతి హైందవుడు చదవాలి. రామాయణాన్ని చదవాలి. మహాభారతంలా ఉండకూడదు. రామాయణంలా నడుచుకోవాలి. భాగవతంలా భక్తి ఉండాలి అని నేను అప్పుడప్పుడు చాలా సార్లు చెప్తూ ఉంటాను. ఇలా ఈ యొక్క వ్యాస పౌర్ణమి రోజు తప్పకుండా మనము గురువులుగా భావించేవారు ఎవరైనా ఉంటే వారిని తప్పకుండా సత్కరించుకోవాలి. వారిని సత్కరించుకోవడం అంటే ఒక పరంపరగా గురు పరంపర అప్పటి నుండే ఏర్పడింది కాబట్టి వ్యాస పరంపర అంటే అలాగే వ్యాస పరంపరలో భాగంగా ఒకసారి ఏమవుతుందంటే కౌత్సుడు అనేటువంటి బ్రాహ్మణుడు రఘువంశ పరిపాలనలో రఘుమహారాజు ఒక పెద్ద యాగం చేసి ఉన్న ద్రవ్యాన్ని మొత్తం కోశాగారంలో ఏమీ ద్రవ్యం లేకుండా, గోశాలలో గోవులు లేకుండా, దానం చేయడానికి నూతన వస్త్రాలు లేకుండా మొత్తం అన్నీ క్లీన్ అయిపోయాయి. అటువంటి సమయంలో ఒక ఈ ఈ యొక్క కౌత్సుడు అనే బ్రాహ్మణుడు గురువు దగ్గర విద్య అభ్యసిస్తూ ఉన్నాడు. పూర్వకాలంలో గురువుల వద్ద 12 సంవత్సరాలు విద్యను అభ్యసించేవారు. పూర్వం గురువులు ఇప్పటిలాగా మ్యాథ్స్ లెక్చరర్ ఒకరు, మ్యాథ్స్ ఏ లెక్చరర్ ఒకరు, బి లెక్చరర్ ఒకరు కాదు. అన్ని శాస్త్రాలు ఒకరికే తెలిసేవి. అందుకే మన తక్షశిల, నలంద మహావిశ్వవిద్యాలయాల్లో 70% బ్రిటిష్ వాళ్ళే ఉండేవారు. అసలు బ్రిటిషర్స్ రావడానికి కూడా కారణం అదే. అంటే మన దగ్గర యూనివర్సిటీలు ఉండేవి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నారు మన వాళ్ళు. వేరే దేశాలు గొప్ప అని అనుకుంటున్నారు. కానీ అప్పుడే అంతకు పూర్వమే మన దగ్గర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అయితే ఈ కౌత్సుడు అనే బ్రాహ్మణుడు ఆ యొక్క గురువు దగ్గర గురువుగారు పిలిచారు. నాయనా నీ విద్య పరిసమాప్తి అయింది. నువ్వు వెళ్ళవచ్చు అంటే, అయ్యా మరి తమ దక్షిణ ఏమిటి అన్నాడు. దక్షిణ మాట ఏమిటి అంటే, గురువుగారు ఊరికే పిల్లాడు వాడేమి ఇవ్వగలడు కానీ అలా అన్నాడు. ఒక బలమైన ఎత్తైన మనిషి ఏనుగుపై నిలబడి బలంగా పైకి ఒక ఏమంటారు దాన్ని, కాయిన్, ఒక రూపాయి బిళ్ళ లాంటి దాన్ని, ఒక బంగారు బిళ్ళను పైకి విసిరితే ఎంత దూరం పోతుందో అంత ఎత్తు రాశిగల బంగారం కావాలి నాకు అన్నాడు. పాపం అప్పుడే విద్యను అభ్యసించిన వ్యక్తి, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. మరి ఇంత ద్రవ్యము తన తల్లిదండ్రి దగ్గర కూడా లేదు. ఎందుకంటే బ్రాహ్మణ పరభోజన ప్రియ, అడుక్కు తినేవాడేనా బ్రాహ్మణుడు. మరి ఎలా, ఏంటి పరిస్థితి అంటే ఆ కాలంలో అట్లా ధర్మనిష్టగా బ్రాహ్మణులు పూర్వము భిక్షాన్నం చే జీవించారు. అందుకే వారి వాక్కులు ఫలించాయి. వారు రచించినటువంటి గ్రంథాలు అమోఘంగా ప్రశస్తిగా ఎక్కాయి. అప్పటి వారి గురించి మాట్లాడుతున్నాను. అయితే వారి తల్లిదండ్రుల దగ్గర అంతా ద్రవ్యం లేదు. అప్పుడు ఏం చేశాడు, తల్లిదండ్రి ఆశ్రయం లేనప్పుడు రాజాశ్రయమే దిక్కు. రాజు దగ్గరికి వెళ్ళాడు. యజ్ఞం పరిసమాప్తమైనటువంటి సమయంలో ఎవరైతే వస్తారో వాళ్ళు వచ్చిన వాళ్ళు అదొక పరీక్ష అన్నమాట. బ్రాహ్మణుడు కాబట్టి ఆర్ఘ్యం ఇచ్చాడు, అంటే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు, ఆచమనం చేసుకోవడానికి నీళ్ళు ఇచ్చాడు, త్రాగడానికి వేరే నీరు తెప్పించాడు, అన్ని కుశల ప్రశ్నలు వేశాడు. ఎవరండి, ఎక్కడండి అంటే, నేను ఫలానా ఆశ్రమం నుండి వస్తున్నానండి, మా గురువు గారికి దక్షిణ చెల్లించాలి, మా తల్లిదండ్రులు ఆ దక్షిణ చెల్లించలేదు, నేను ఇప్పుడే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నటువంటి వాడిని, తర్వాత మీకు ఎలాగైనా నేను తీర్చుకుంటాను కానీ నాకు మా గురువుగారు కోరిన ద్రవ్యాన్ని మీరు ఇవ్వండి అన్నాడు. ఎంత అన్నాడు. ఆ గురువుగారు చెప్పిన ద్రవ్యరాశి గురించి చెప్పాడు. అప్పుడు ఆశ్చర్యపోయాడు రఘుమహారాజు. ఇంత ద్రవ్యాన్ని ఇప్పుడే దానం చేసి, ఉన్నదంతా దానం చేసి కోశాగారంలో ఒక్క బంగారు బిళ్ళ కూడా, ఒక చిల్లి గవ్వ కూడా లేనటువంటి పరిస్థితి. అప్పుడు ఏం చేశాడంటే, మహామంత్రి యుద్ధానికి సిద్ధం చేయి, అలకాపురికి వెళుదాము కుబేరునిపై దండయాత్రకి అన్నాడు. ఎంత గొప్పదో చూడండి రఘువంశం. ఈ మాట కుబేరునికి తెలిసింది దూతల ద్వారా. ఎందుకంటే ఆయన దూతలు ఉంటారు కొందరు అన్ని దిశల్లో. ఇప్పుడు మేఘ సందేశం అనే కావ్యంలో జర్మనీకి భారతదేశానికి సంబంధం ఉందండి. జర్మనీలో ఇక అది వేరే ఎపిసోడ్లో చెప్తారు ఒకసారి. ఒకప్పుడు అంతా మన భారతీయతనే. అయితే ఒక దూత ద్వారా తెలిసింది, అయ్యా కుబేరా ఇక నీ పని అయిపోయింది, రఘుమహారాజు యుద్ధానికి వస్తున్నాడు, అన్ని సర్దుకో అనుకునేసరికి వాడికి భయమైంది. ఎందుకంటే రఘు ఈ యొక్క 32 మంది చక్రవర్తులు పాలించారు అయోధ్యను.
అయోధ్యను పాలించిన చక్రవర్తులు అంత సామాన్యులు కాదు, చాలా గొప్పవారు. ఎందుకంటే దశరథుడు శని మీదికే యుద్ధానికి వెళ్ళాడు. శనిపై యుద్ధానికి వెళ్ళిన చక్రవర్తులు ఎవ్వరూ లేరు. ఆ! ప్రాణం హరిశ్చంద్రుడు, ఆయన కూడా వీరి వంశం వారే. రఘుమహారాజు యుద్ధానికి వస్తున్నాడని చెప్పగానే వెంటనే ఒక దూతను పంపించాడు. అయ్యా, మీరు యుద్ధానికి రావాల్సిన అక్కర్లేదు. తనే ఆకాశం నుండి మీ యొక్క రాజ్యంలో మీ యొక్క కోశాగారాలు కాదు, మీ రాజ్యమంతా నిండేటట్టుగా డబ్బు కురిపిస్తానన్నాడు. దయచేసి మీరు యుద్ధం చేసే శ్రమ తీసుకోకండి, మేమే పంపిస్తున్నాం అని ఆకాశం నుండి వర్షం కురిపించాడు. అప్పుడు ఆ యొక్క ధనాన్ని ఆ యొక్క బ్రాహ్మడికి ఇచ్చివేశాడు దానంగా. అంటే గురువు పరంపర కొనసాగుతూ ఇలా వస్తూ ఉంది. కాబట్టి మనం కూడా ఆ రోజు మనకెవరైనా గురువులుంటే వారిని సత్కరించుకొని మన మంచిని చాటుకుందాం. ఆ యొక్క వ్యాసుడిని గుర్తు చేసుకుందాం. జగద్గురు ఆదిశంకరాచార్యులు లాంటి మహాత్ములను గుర్తు చేసుకుందాం. ఇంకా రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వీళ్ళందరినీ గుర్తు చేసుకొని ప్రతి గురువు, ప్రతి వ్యక్తి కొత్త విషయం చెప్పిన ప్రతి వ్యక్తి గురువే. అందరి గురువులకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.